అండి, చిక్కుడుకాయ టమాటా మెంతికూర కూర చేస్తున్నా చూడండి. చూసి ముందు నూనె ముందుగా ఆవాలు కొంచెం జీలకర్ర సన్న మినపప్పు పచ్చి శనగపప్పు ఎవరైనా వేస్తారు. కొంచెం పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు ఏ కూరలో అయినా ఉల్లిపాయలు వేయగానే కొంచెం సాల్ట్ వేస్తా, ఎందుకంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. అది ఉల్లిపాయలు మగ్గటానికి వేస్తున్నా. చూడండి, ఇది మాది మేమే కొట్టే పసుపు కొమ్ములు కడిగి ఎండబెట్టుకొని కట్టించిన పసుపు అనమాట. ఇది మీరు రెడీమేడ్గా కొనుక్కొచ్చుకోలేదు ఈ పసుపు, ఎందుకంటే ఇంత వేస్తారు కదా అనుకోవచ్చు, కానీ ఇది పసుపు కొమ్ములు నైట్ నానబెట్టి ఉదయం 2 రోజులు ఎండబెట్టిన తర్వాత మళ్ళీ మిల్లుకి ఇచ్చి పట్టించుకునేవాడి ఆ పసుపు అనమాట. అందుకే అది నేను ఎంత వేస్తా. ఇగో కొంచెం కరివేపాకు, నేను ఏ కూరలు అయినా సూప్ కూరలు కూడా కరివేపాకు వేసుకుంటాను. కొంచెం మెంతికూర వేసుకోవాలి. చిక్కుడుకాయ టమాటాలో మెంతికూర వేసుకుంటే మంచి టేస్ట్. ఇది మెయిన్ ఏంటంటే మనం ఆకుకూరలు ఏ కూర వేసుకుంటున్నా కూడా ఆరోగ్యానికి మంచిది కాబట్టి అవి దొరికినప్పుడు ఖచ్చితంగా మనం మెంతికూర ఏదో ఒక దాంట్లో వేసుకోవాలి. మెంతికూర చూడండి, అది మంచిగా చూడండి. ఇక మెంతికూర మంచిగా మగ్గింది. ఇక మెంతికూర మగ్గినాక ఇక చిక్కుడుకాయలు వేసుకోవాలి. ఈ చిక్కుడుకాయలు వేసుకుంటే మనం ఈ చిక్కుడుకాయలు ఉడకబెట్టినండి, ఎందుకంటే మాకు అరగట్లేదు. డైరెక్ట్ పచ్చి వేసుకొని ఉడికితే అవి తొందరగా డైజెషన్ కావట్లేదు తింటే. ఇలా లైట్గా ఒక పొంగు ఇచ్చింది. చిక్కుడుకాయలు కూడా ఎక్కువ ఉడికియలేదు, లైట్గా ఒక పొంగు ఇవ్వాలన్నమాట. చిక్కుడుకాయలు కూడా అన్నీ మగ్గాలి బాగా. చిక్కుడుకాయలు మగ్గినాక తర్వాత చిక్కుడుకాయలు చూడండి మంచిగా ఎర్రగా మగ్గినాయి. ఇట్లా మగ్గనివ్వాలి. ఎప్పుడైనా చిక్కుడుకాయలు ఎచ్చి పచ్చిగా ఉన్నప్పుడే మనం టమాటాలు వేస్తే చిక్కుడుకాయలు ఉడకవు. ఇట్లా మగ్గినాక టమాటాలు వేసుకోవాలి. ఇగో ఇప్పుడు టమాటాలు ఎక్కువ వద్దు, టమాటా ఎక్కువ ఉంటే టేస్ట్ రాదు. ఒక 2 టమాటాలు వేసుకోవాలి. తర్వాత ఇగో గల్లుప్పు వేసుకోవాలి. ఇప్పుడేం టమాటాలు వేయగానే గల్లుప్పు వేయాలి. దాంట్లోకి వాటర్ దిగుద్ది గల్లుప్పు. ఇదంతా మళ్ళీ జ్యూస్ లాగా రావాలి. జ్యూస్ లాగా వచ్చినాక అప్పుడు పెడతా. ఇప్పుడు కారం వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువే పడుతుంది, టమాటా ఉంది కాబట్టి. ఇదిగో కారం మంచిగా అంటే పచ్చివాసన పోయేదాకా కొంచెం కారం మగ్గనివ్వాలి. ఇక మగ్గినగా కొంచెం ధనియాల పొడి చల్లుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలన్నమాట. కొత్తిమీర వేసుకుంటే ఏ కూరలో అయినా ఇది డైజెషన్ ఉంటుంది బాగా. ఇది కడిగి మంచిగా నూనె ఆరబెట్టిన కావాలండి. కొంచెం గ్రేవీ లాగా రావాలిగా కొంచెం నీళ్ళు పోసుకోవాలి. ఇది కొంచెం ఆయిల్ లాగా బయటికి వెళ్ళాక అప్పుడు బంద్ చేస్తా. ఇగో మనకి ఇప్పుడు ఈ చిక్కుడుకాయ కూర మొత్తం మంచిగా ఉడికినట్టు ఇట్లా ఇది చూడండి, ఇలా ఉడుకుతుందంటే ఈ ఆయిల్ మొత్తం ఒక పక్కకు వచ్చింది చూడండి. ఇలా వచ్చిందంటే కూర మంచిగా ఉడికినట్టు. ఏ కూర అయినా మనకి మొత్తం కూర ఉడికిందంటే అర్థం ఇట్లా ఉడికి
ఆయిల్ ఇట్లా బయటికి తేలిందంటే కూర ఉడికినట్టు. ఇప్పుడు మనకి ఈ కూరలో ఉప్పు, కారం, మసాలా అన్నీ పడతాయి, కమ్మదనం వస్తుంది. ఏ కూరైనా ఎవరైనా అది గుర్తుపెట్టుకోండి. పచ్చిగా చేసి బంద్ చేస్తే అది కూర అన్నీ పట్టవండి వాటికి. ఎప్పుడైనా ఏ కూర చేసినా మన వెంటనే చేసిన పాత్రల నుంచి తీసి స్టీల్ పాత్రలకి ఇళ్ళకి పెట్టుకోవాలండి. డిష్లో కానీ ఏదైనా వేరే ఒక బాక్స్లోకి ఎత్తుకోవాలి. ఎంత బాగుందో, ఇలా ఆయిల్ అంతా బయటకు వెళ్ళి వచ్చింది కూరలో. చూడండి, డిష్లో వేసినా కూడా మన చుట్టూ ఆయిల్ వచ్చింది. ఇది కూర ఎంత టేస్ట్ ఉంటుందంటే, ఏ కూరలైనా ఇట్లా ఆయిల్ బయటకు వెళ్ళాలి. ఉప్పు, కారం, మసాలా మంచిగా ఉంటుంది. సూపర్ టేస్ట్ వస్తుంది ఇది. చూడండి, ఇది ఇట్లా ఇట్లా రావాలి. ఏ కూర వండినా కూడా ఇలా రావాలండి. చూడండి, ప్లీజ్ అండి అందరు లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. ఇంకా మంచి మంచి వంటలు నేను మీకు నేర్పిస్తా. ముందు కాలేజీ పిల్లలు ఉంటారు కదా, రూమ్లలో ఉంటారు కదా, వాళ్ళు నేర్చుకోవచ్చు సింపుల్గా. ప్లీజ్ లైక్ చేయాలి, ఛానల్ సపోర్ట్ చేయాలి ప్లీజ్.